మార్కు సువార్త 2వ అధ్యాయము ధ్యానం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 28 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 28 వచనాలలోనూ వ్రాయబడినటువంటి విశేషాలు మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి వచనము నుండి 20వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో మనకు 4 భాగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 12వ వచనము వరకు కపెర్నహూములో పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు బాగు చేయటం. మొదటి 12 వచనాలు పక్షవాయువు వ్యాధితో, పెరాలసిస్తో బాధపడుతున్న వ్యక్తిని బాగు చేయటం. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీనిని గురించి మనకు మత్తయి, లూకా, యోహాను కూడా వ్రాశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి, లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఈ సన్నివేశం మనకు కనిపిస్తుంది. తర్వాత 13, 14 వచనాల్లో ఆయన లేవి లేదా మత్తయి, మాథ్యూ గాస్పుల్ రాసిన వాడు ఈయనే, మాథ్యూ. లేవి అపోస్టల్, ఇతడు పిలువబడుట కనిపిస్తుంది ఈ 2 వచనాల్లో. మత్తయి సువార్త 9:9లోను, లూకా సువార్త 5:27లో కూడాను మాథ్యూను పిలిచిన పిలిపే కనిపిస్తుంది. ఇక 15వ వచనం నుండి 17వ వచనం వరకు పరిసయ్యులకు యేసు ఇచ్చిన జవాబు, పరిసయ్యుల అభ్యంతరాలకు యేసు ఇచ్చిన జవాబు కనిపిస్తుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. ఇదే వృత్తాంతం మనకి మత్తయి 9వ అధ్యాయం 10వ వచనంలోను, లూకా 5వ అధ్యాయం 30వ వచనంలోనూ కనబడుతుంది. 18వ వచనం నుండి 20వ వచనం వరకు యోహాను శిష్యులు యేసు వద్దకు వచ్చినప్పుడు వారికి యేసు ప్రభు జవాబిచ్చాడు. 18 నుండి 20వ వచనం వరకు యోహాను శిష్యులకు యేసు ఇచ్చిన జవాబు. ఇది మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 14వ వచనంలో, లూకా సువార్త 5వ అధ్యాయం 33వ వచనంలో కనిపిస్తుంది. ఆ తర్వాత 21 నుండి 28 వచనాల వరకు మరొక 2 భాగాలు ఉన్నవి. అవేమిటంటే 21, 22 వచనాల్లో ద్రాక్షారసము, తిత్తెలు. క్రొత్త ద్రాక్షారసం కొత్త తిత్తెల్లోనే పోయాలి, పాత వాటిలో పోయకూడదు. దాని గురించి నాకు చెప్పండి. ఇక 23 నుండి చివరి వరకు 28వ వచనం వరకు కూడా సబ్బాతునకు ప్రభువు యేసుక్రీస్తే. సబ్బాత్ అంటే విశ్రాంతి దినం, శాబత్. విశ్రాంతి దినానికి ప్రభువు యేసుక్రీస్తే అని వారికి తెలియచేశాడు. ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 1వ వచనం నుండి, లూకా సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు కనిపిస్తుంది. 2వ అధ్యాయం మార్కు సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన 6 భాగాలు మీ ముందుంచాను. అవి ఇతర సువార్తలలో ఎక్కడ వ్రాయబడ్డాయి అనేది కూడా మీకు నేను తెలియచేశాను. ఇక మొదటి 12 వచనాలలో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విశేషం ధ్యానం చేద్దాం. చదువుకుందాం. మొదటి వచనం. కొన్ని దినములు అయిన పిమ్మట. కొన్ని దినములు అయిన పిమ్మట. ఎన్ని దినాలో చెప్పలేదు, కొన్ని దినాలు అన్నాడు. లిటిల్ గ్యాప్, ఆఫ్టర్ లిటిల్ గ్యాప్. కొన్ని, నాట్ మచ్ గ్యాప్, వెరీ లిటిల్ గ్యాప్. మళ్ళా కపెర్నహూముకి యేసు ప్రభు వచ్చారు. ఆయన గలిలయ ప్రాంతం అంతా తిరుగుతున్నారు, వివిధ గ్రామాలు గుండా వెళుతున్నారు, వివిధ పట్టణాలు కూడా ఆయన వెళుతున్నాడు. ఆయన నిరంతరం 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. ఒక ప్రాంతానికి కాలిబాటన వెళుతూనే ఉన్నాడు. ఆయన యెరూషలేము,
యూదయ, సమరయ వరకు కూడా ఆయన తన ప్రయాణాలు కొనసాగించాడు. యూదయ ప్రాంతం, సమరయ ప్రాంతం, గలిలయ ప్రాంతం, ఈ 3 ప్రాంతాలు కూడా యెరూషలేము పట్టణంతో సహా ఆయన సంచరించాడు. సుమారు 200 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ప్రాంతం అంతా ఆయన 3.5 సంవత్సరాలు కాలినడకన తిరిగాడు. ఆయన చేసినటువంటి అద్భుతాలు కోకొల్లలు. యోహాను తన సువార్త ముగింపులో ఆఖరి మాటలో చెప్పాడు, ఆయన చేసిన అద్భుతాలను గురించి వ్రాయాలంటే భూలోకం చాలదన్నాడు. ఒక భక్తుడు అన్నాడు, భూమి మీద ఉన్న చెట్లన్నీ కలాలుగా, సముద్రాల్లోని నీళ్ళన్నీ ఇంకుగా మారిస్తే కూడా, ఆకాశం అంతా కూడా పేపర్గా మారిస్తే కూడా ఆయన అద్భుతాలు చాలవు, అంత ఎక్కువ అద్భుతాలు చేశాడు అన్నాడు. కానీ కొంత రికార్డు మాత్రమే మనకు దొరికింది. యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొన్ని దినముల తరువాత కపెర్నహూముకు మరలా వచ్చెను. కపెర్నహూము ఆయన యొక్క మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్గా మారింది. ఆయన పేతురు అత్తగారి ఇంట ఉండి ఆయన తన కార్యకలాపాలన్నీ కూడా నిర్వర్తించాడు. ఇమ్మీడియట్గా ఒక పరిచర్యకు ఒక ఆఫీస్ అనేది కావాలా. ఒక ఆఫీస్ అనేది లేకపోతే ఆ పరిచర్య గుర్తింపులోకి రాదు. అడ్రస్ లేకపోతే ఎట్లా? యేసుక్రీస్తు యొక్క అడ్రస్ ఏమిటి? కపెర్నహూములో పేతురు గారి అత్తగారి ఇల్లు. మేము ఆ స్థలాన్ని చూచాము. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మందిరము కింద భాగంలో ఆ అత్తగారి ఇంటి యొక్క గోడలు ఆ విధంగానే ఉన్నాయి, పడగొట్టబడిన గోడలు. ఆ పైన ఒక టెంపుల్ కట్టారు, చర్చ్ కట్టారు, అక్కడ ఆరాధన చేసుకుంటున్నారు. ఇప్పుడు కపెర్నహూములో ఆయన ఉన్నటువంటి ఇల్లు, ఆయన ఉన్నాడు అని తెలుసుకున్నారు. ఆయన ఇంట ఉన్నాడు అని ప్రజలు విన్నారు. వినగానే అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట ఆయనను వారికి స్థలము లేకపోయాను. ప్రజలు ఆయన యొద్దకు రావటం ప్రారంభించారు. వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు దేర్ కమింగ్? వాళ్ళు వచ్చినప్పుడు ప్రభు చేసింది ఏమిటి అని అంటే, ఆయన వారికి వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆయన మాటలు వినటానికి వచ్చారు. మరికొంతమంది అయితే ఆయన అద్భుతాలు చూడటానికి వచ్చారు. ఆయన బోధ, ఆయన అద్భుతాలు, ఆయన బోధ, ఆయన ఆశ్చర్య క్రియలు, ఆయన పరిచర్యను ఆకాశమంత ఎత్తుగా ఎత్తాయి. గ్రహించండి. ఆయన కూడి వచ్చిన ప్రజలకు స్థలము లేకపోవుట గమనార్హం. ఆయన వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈ లోపల కొందరు వ్యక్తులు పక్షవాయువు చేత బాధపడుతున్న ఒక మనుషుణ్ణి 4 కూలి వారి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొచ్చారు. చాలామంది ఆ స్థలంలో ఉన్నటువంటి కారణం చేత లోనికి వెళ్ళటానికి స్థలం లేక, ఆయన దగ్గరికి చేరలేక, ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయువు కలిగిన వారిని పరుపుతోనే ఆయన ఉన్న స్థలానికి దింపేశారు. ప్రజలు కిటకిటలాడుతున్నారు. ఎవరు కూడా ఎవరికి దారిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఆలోచించారు, ఎట్లా ఆయన చేరాలి, ఎట్లాగైనా ఆయన్ని చేరాలి. ఎట్లా చేరాలి? ఒకటే మార్గం. ఎట్లా చేరాలి అంటే ఒకటే మార్గం. ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు కలిగిన వానిని పరుపుతోనే ఆయన ఎదుటకు దింపిరి. ఇది విచిత్రం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. చూడండి, పరిస్థితి అనుకూలంగా లేదు అని వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోలేదు. లోనికి ప్రవేశించటానికి పరిస్థితి వీలుగా లేదు అని చెప్పి వారు విరమించలేదు. వారు యేసు ఇంటిలో ఉన్నప్పుడు ఇంటి పైన కప్పు పెంకులు విప్పి పరుపుతో పాటుగా ఆయన ముందుకు దించుతున్నారు.
వాళ్ళు కార్య సాధన వైపు విశ్వాసముతో పనిచేస్తున్నారు. ఆటంకములను అధిగమించి పనిచేస్తున్నారు. విశ్వాసం అంటే అదే. విశ్వాసం అంటే ఆటంకాలు వచ్చాయని ఆగిపోవటం కాదు, ఆటంకాలను దాటి ఆలోచించి ముందుకెళ్ళటం. ఒక పని సాధించాలి అంటే సాధారణంగా ఉండే మార్గాలు అనుకూలంగా లేనప్పుడు అసాధారణ మార్గాన్ని వెతుక్కోవటమే. వాళ్ళే సక్సెస్ అవుతారు. పెంకులు విప్పటం ఏంటి? ఇంటి పైన ఉన్న పెంకులు ఇప్పటం ఏంటి? ఇట్స్ మోస్ట్ కాంట్రవర్షియల్ యాక్షన్ కదా. అయినా సరే దే ఫార్వర్డెడ్, వాళ్ళు ముందుకే వెళ్ళారు. వాడిని తాళ్లతో కిందకు దించారు. పేషెంట్ని పరుపు మీద పెట్టి తాళ్లతో యేసు ముందుకు దించుతున్నారు. చూస్తున్నారా? వారి యొక్క ప్రయత్నం సఫలీకృతం. ప్రయత్నం మానకూడదు, ప్రయత్నం నిలుపుదల చేయకూడదు. ప్రయత్నాలు భిన్నమైన రీతిలో చేయటం, సెర్చ్ చేసుకుంటూ ప్రయత్నాలు ప్రారంభించాలి. ప్రతి సానుకూలతను పరిశీలించాలి, ప్రతి అవకాశాన్ని పరిశీలించాలి. కొన్ని సందర్భాల్లో ఆటంకాలను బ్రేక్ చేసుకొని కూడా ముందుకెళ్ళాలి. వెళ్ళారు. ఇంటిపైన కప్పును తొలగించాలి అనే ఆలోచన రావటం ఏంటి? ఏ విధంగా దాన్ని సాధించాలనుకున్నారు, సాధించారు, అంతే. అందుకే ప్రభు వారి విశ్వాసాన్ని చూచాడు. ఏం చేశాడు ప్రభు? వారి విశ్వాసాన్ని చూచాడు. వారి యొక్క యత్నములో వారి విశ్వాసం కనపడింది ఆయనకి. ఆయన యొద్దకు వస్తే చాలు, ఇతడు ఖచ్చితంగా స్వస్థత పొందుతాడు. దట్ ఈస్ దేర్ ఫెయిత్. దే బిలీవ్డ్ ఇట్, హార్ట్ఫుల్లీ బిలీవ్డ్. హృదయపూర్వకంగా నమ్మారు. అందుకనే ఎంత రిస్క్ అయినా తీసుకున్నారు వాళ్ళు. కనుక వారి నమ్మిక చొప్పున వారికి చేయటానికి ప్రభు ముందుకొచ్చాడు. వారి రిస్క్ వెనకాల వారి నమ్మకం ఉంది. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ టేక్ రిస్క్. నువ్వు సరిగా నమ్మితే నువ్వు సాహసం చేయటానికి ఇష్టపడతావు. దేవర్ అడ్వెంచరస్, దేవర్ అడ్వెంచరస్. ఒక మాటలో చెప్పాలంటే సాహసం చేశారు. సాహసం విశ్వాసం నుంచే పుడుతుంది. విశ్వాసం లేనివాడు సాహసం చేయలేడు. కాబట్టి వారి విశ్వాసాన్ని చూచాడు ప్రభు, వారి సాహసాన్ని చూచాడు. చూచి ఒక్క మాట చెప్పాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గలవానితో చెప్పాను. యేసు ప్రభు మాట్లాడిన మాట చూడండి. నీకు స్వస్థత కలుగుచున్నది అని చెప్పలేదు ఆయన. నీ రోగము మాయమవునుగాక అని చెప్పలేదు. నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు. ఎప్పుడు? అతడు అడగలేదే. పక్షవాయువు కలిగిన వాడు నా పాపం క్షమించు అని అడగలేదే. కాబట్టి పాప క్షమాపణ అడిగితే జరిగేది కాదు. పాప క్షమాపణ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? విశ్వసించినప్పుడు జరుగుతుంది. పాప క్షమాపణ ఎప్పుడు జరిగిందో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు మానవుడు పాపం చేయక మునిపే మానవ పాపానికి పరిహారాన్ని తాను చెల్లించాడు. ఆయన కార్యములు జగత్తు పునాది వేయబడక మునిపే సంపూర్ణమయ్యాయి, సిలువలో ప్రత్యక్షతలోనికి వచ్చాయి. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మానవ పాపానికి పరిహారాన్ని చేయబోతున్నారు. వాస్తవంగా అది మేనిఫెస్టేషన్ మాత్రమే. కంప్లీట్ అయ్యింది ఎక్కడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ముందుగానే గుర్తించాడు, అంగీకరించాడు. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే పాపిపక్షంగా అంగీకరించాడు.
దాన్ని మేనిఫెస్ట్ చేయటానికే శరీరాన్ని అమర్చి వాక్యాన్ని నరావతారికి లోకానికి పంపి సిలువ పైన ఆయన దాన్ని నెరవేర్చేటట్లుగా చేశాడు. పబ్లిక్ మేనిఫెస్టేషన్లోనికి తీసుకొని వచ్చాడు సిలువ ద్వారా దాన్ని. అందుకనే అన్నాడు ప్రభు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఎక్కడ క్షమించబడ్డాయి? పాపము చేయక మునిపే పాపాన్ని గురించిన క్షమాపణ గురించి మాట్లాడాడు ప్రభు. ఈ లోకంలో నరుడు సృజించక మునిపే, నరుడు పాపము చేయక మునిపే నరునికి కావలసిన పాపక్షమాపణ యేసుక్రీస్తునందు సంపూర్ణముగా దేవుడు ముందస్తుగానే నెరవేర్చెను. ఆయనలో సంపూర్ణమాయను. అది బహిరంగంగా మన మధ్యన నెరవేరెను. God completed everything even before it has began, created. యేసుక్రీస్తు ప్రభువుకు అధికారం ఉంది. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడినట్లుండినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల ఆయన. He was slain even before the creation of the universe. గుర్తించండి, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు దేవుని సన్నిధిలో వధించబడ్డాడు. ద యాక్షన్ కంప్లీటెడ్. అందుకే అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డవి. అవర్ ఫ్యూచర్ ఈజ్ గాడ్స్ పాస్ట్. అవర్ ఫ్యూచర్ ఈజ్ పాస్ట్ టు గాడ్. మన యొక్క భవిష్యత్తు దేవునికి భూతకాలం అయిపోయింది. భూతకాలం పాస్ట్ టెన్స్ అయిపోయింది. అవర్ టుమారో ఈజ్ గాడ్స్ ఎస్టర్డే. అవర్ టుమారో ఈజ్ గాడ్స్ ఎస్టర్డే. అవర్ ఫ్యూచర్ ఈజ్ పాస్ట్ టు గాడ్. అర్థం చేసుకోండి. ఏదైతే దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ముగించాడో దాన్ని ప్రారంభించాడు. భౌతికంగా ప్రారంభించాడు, భౌతికంగా ముగిస్తాడు. భౌతికంగా సిలువలో దాన్ని ముగించాడు. అర్థమవుతుందా? కాబట్టి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పటం ఒక దేవునికే సాధ్యం. హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. జీసస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. ఆయన పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు క్షమించబడ్డవా? ఆ సిక్నెస్కి కారణం ఏమిటంటే సిన్. మానవ పాపం మానవ అనారోగ్యానికి కారణం. ద సిన్ ఆఫ్ యాడమ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఇల్నెస్, ఆల్ ఇల్ హెల్త్. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆ పాపం క్షమించబడింది. యువర్ సిన్స్ ఫర్ ఫర్గివెన్. అతడు అడగలేదు, అడగక ముందే ప్రభు చెబుతున్నాడు, యువర్ సిన్స్ ఫర్ ఫర్గివెన్. నీ ఆరోగ్యానికి అవసరమైనటువంటిది ఏమిటంటే నీ పాప క్షమాపణ. పాప క్షమాపణ పొందిన తర్వాతనే శారీరక స్వస్థత. Unless until you will be forgiven, you will not be healed. నీ పాపాన్ని క్షమించకుండా ప్రభు నిన్ను స్వస్థపరచలేడు, పరచడు కూడాను. అందుకని అతని పాపాలు క్షమించాడు, అతన్ని స్వస్థపరుస్తున్నాడు. పాపములు క్షమించాను అని చెప్పినప్పుడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు నేను క్షమిస్తున్నాను అని అర్థం వస్తుంది. అందుకనే ఆ కింద వచ్చినాలో శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుని ఉన్నారు. ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషం చేస్తున్నాడు, దేవుడు ఒక్కడే తప్ప పాపాన్ని క్షమించగలవాడు ఎవడు అని తమ హృదయములలో ఆలోచన చేసుకొనిరి. తమ హృదయములలో ఆలోచన చేసుకుంటున్నారు, దేవుడు ఒక్కడే తప్ప పాపాన్ని క్షమించగలవాడు ఎవరు? యేసు వారి యొక్క తలంపులను ఎరిగి ఉన్నాడు. తమలో తాము ఆలోచించుకున్నట యేసు తెలుసుకున్నాడు ఆత్మలో. మీరిలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ యొక్క పక్షవాయువు కలిగిన వానితో నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పటం సులభమా? పాపాలు క్షమించబడ్డాయని చెప్పటం సులభమా?
ఇది నెరవేరిందా? పాపం క్షమించబడింది అని ప్రభువు చెప్పినప్పుడు నెరవేరింది అంటానికి సూచన ఏమిటో తెలుసా? ప్రభు చెప్పిన మాట, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పటం సులభమా? అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి. యేసు క్షమిస్తున్నాడు పాపాన్ని. దేవుడు నరావతారిగా ప్రత్యక్షమయ్యాడు, అది వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడు ఎవరికి ఇచ్చేయటం లేదు, తన యొక్క అధికారాన్ని తానే నెరవేరుస్తున్నాడు కుమారునిగా. అందుకే పక్షవాయువు కలిగి వాడిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని పొమ్మని నీతో చెబుతున్నాను అనగానే వాడు లేచి దిగ్గున లేచి వాడు పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచి వెళ్ళిపోతున్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పటం సులభమా? నీ పరిపెత్తుకొని నడుము అని చెప్పటం సులభమా అని ప్రభువు అన్నప్పుడు అతని పాపాలు క్షమించబడ్డాయి అని తెలియటానికి ఉదాహరణ ఏమిటంటే అతడు వారి ఎదుట పరుపెత్తుకొని వెళుతున్నాడు. పక్షవాయువు కలిగినటువంటి వారిని బాగు చేయటం అనేది అప్పటి కాలంలో లేదు. కుష్ఠవ్యాధిగ్రస్తుడు బాగవటం అనేది అప్పటి కాలంలో లేదు. గ్రహిస్తున్నారా? గ్రహించండి సోదరుడు సోదరి. కనుక దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు యేసు ప్రభు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడని తెలుసుకోవటానికి. ఆయన పాపాలు క్షమించినప్పుడే ఆయన దేవుడని, దేవుని కుమారుడు దేవుడే అని వారి ఎదుట కనపరిచాడు. వారు గ్రహించలేకపోయారు. వారి కఠిన హృదయం ఆయనను దేవునిగా అంగీకరించలేకపోయింది. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటో వారు గ్రహిస్తే లేఖనాలే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాయి. కానీ వారు అంధులయ్యారు, వారు తెలుసుకోలేకపోయారు. తక్షణమే వాడు లేచాడు, 12వ వచనం, పరిపెత్తుకున్నాడు, వారందరూ ఎదుట నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వారందరూ విభ్రాంతి నొందారు. మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమపరిచారు. మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని దేవుని మహిమపరిచారు. కామన్ మెన్ బిలీవ్డ్ గాడ్. రిలీజియస్ పీపుల్ ఆర్ పజిల్డ్, బట్ ద కామన్ మెన్ బిలీవ్డ్. చూడండి, దేవుని వాక్యం ఎరిగిన వారేమో పజిల్ అయ్యారు. దేవుని వాక్యాన్ని పెద్దగా ఎరుగని వారు కూడా వారు నమ్ముకున్నారు. కాబట్టి నమ్మటానికి బైబిల్ తెలియాల్సిన పని లేదు, నమ్మటానికి విశ్వాసం కావాలి. నమ్మాలంటే బైబిల్ పరీక్షలు పాస్ అవ్వాల్సిన పని లేదు. చాలామంది వేదాంత విద్యను అభ్యసించిన తర్వాత దేవుణ్ణి నమ్మలేదు, దేవుడు లేడని చెప్పారు. ఏ వేదాంత విద్య లేనివాడు దేవుడు ఆయనే యేసే దేవుడని నమ్మి వెంబడించాడు. ఇంత వాక్యోపదేశం చేస్తున్న నేను ఎన్నడూ కళాశాలకు వెళ్ళి వేదాంత విద్య చదవలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధకుడుగా ఉన్నాడు. దేవుడే నా బోధకుడు, మనుష్యుడు నా బోధకుడు కాదని నేను మీకు సాక్ష్యం చెబుతున్నాను. నాకు చేతనైన రీతిలో నేను వాక్యాన్ని ఉపదేశించగలిగానంటే దాని వెనకాల పరిశుద్ధాత్మని యొక్క హస్తం ఉన్నది. గ్రహించాలి. 12వ వచనంలో తక్షణమే వాడు లేచాడు, పరుపెత్తుకున్నాడు, వారి కనుల ఎదుట నడిచాడు, వారి కనుల ఎదుట నడిచి వెళ్ళిపోయాడు, నడుస్తూ వెళ్ళిపోయాడు. విభ్రాంతి నొందారు వారంతా కూడా. ఇంతవరకు మనం ఇలాంటి కార్యాలు ఎన్నడూను ఎప్పుడును చూడలేదని చెప్పుకుంటూ దేవుని మహిమపరిచారు. ద గోల్ వాజ్ కంప్లీటెడ్. యేసుక్రీస్తు యొక్క గమ్యం నెరవేరింది. ఏమిటంటే దేవుని మహిమపరచాలి తన క్రియల ద్వారా. విశ్వాసులు కూడా దేవుని మహిమపరచాలి తమ క్రియల ద్వారా, తమ పరిచర్య ద్వారా, తమ సేవ ద్వారా అని తెలుసుకోవాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 28వ వచనం వరకు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి. అవేమిటంటే, సుంకరులు పాపులు యేసుతో భోజనానికి కూర్చున్న సందర్భంలో ఆయన పరిచయులలోని శాస్త్రులతో ఆయన చెప్పిన మాట, రోగులకే కానీ ఆరోగ్యము కలవారికి దేవుడు వైద్యుడు అక్కరలేదు. నేను పాపులనే పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు నేను. ఈ పదం
యేసు ప్రభు యొక్క పరిచర్యను సూచిస్తోంది. యేసు ప్రభు యొక్క పరిచర్య ఏమిటి? నశించిన దానిని వెదికి రక్షించటానికి ఆయన వచ్చాడు. కనుక నశించినది ఎవరు? ప్రతివాడు నశించిన వాడే. అయితే ఎవరు రక్షించబడతారు? తాను పాపి అని గ్రహించి యేసునద్దకు వచ్చిన వారు రక్షించబడతారు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు. ఆయన సుంకరులను పాపులను ప్రేమించుటకు కారణం ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకములోని ప్రతి మనుషుడు ఆదామును బట్టి పాపి అయినాడు. ఆదామును బట్టి పాపి అయినాడు. ఆదాము పాపము వలన మనమందరము స్వాభావికంగా పాపులమయ్యాము. కావున మనం పాపమే చేయగలం, మరేమి చేయలేము. పాపాన్ని మనం జయించి జీవించుట యేసును ఎరుగక పూర్వం మానవునికి సాధ్యం కాదు. కనుక పాపి తనంతట తాను పాపాన్ని జయించటం అనేది లేదు. పరిశుద్ధాత్మ శక్తి చేత జయించాల్సిందే తప్ప స్వాభావికంగా జయించే శక్తి లేదు. అందుకనే ప్రభువు మనుషులందరిపైన కనికరపడ్డాడు. వారు పాపము చేయక మునుపే వారి పాపం కొరకు ప్రభువు ఆలోచించడానికి కారణం ఆయన నమ్మకత్వం, హిజ్ ఫెయిత్ఫుల్నెస్. అందుకే ప్రభువు నేను పాపులను పిలవటానికి వచ్చాను అని, రోగులకే వైద్యుడు అనేటువంటి స్టేట్మెంట్ వాడారు. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు అన్నాడు. నీతిమంతులను నేను పిలవటానికి రాలేదు అన్నప్పుడు ఎవరైతే తాము నీతిమంతులము అని అనుకుంటున్నారో వారిని ఆయన పిలవటానికి రాలేదు. ఎందుకంటే దే వర్ డిటర్మైన్డ్ టు హెల్. వాళ్ళు నరకప్రాయులుగానే ఉంటారు. తర్వాత ఉపవాసం గురించి మాట్లాడుతున్నప్పుడు యోహాను శిష్యులు కూడా ఉపవాసం చేస్తున్నారు. ఇజ్రాయేలులో యూదా మతస్థులైన వారందరూ ఉపవాసం చేస్తారు, మరి నీ శిష్యులు ఎందుకు చేయరు? ఉపవాసము క్రిస్టియానిటీలో మ్యాండేటరీ కాదు, ఇస్లాంలో మ్యాండేటరీ. క్రిస్టియానిటీలో ఉపవాసము పర్సనల్. ఉపవాస ప్రార్థన వ్యక్తిగతం. ఉపవాస ప్రార్థన చేత అంతరంగంలో తాను శక్తిమంతుడవుతాడు. ఇట్ ఈజ్ నో వే లైక్ ఎ కమాండ్మెంట్ ఫర్ క్రిస్టియన్స్. క్రైస్తవులకు ఆజ్ఞాపూర్వక ఉపవాసం లేదు. దే కెన్ డూ ఆర్ దే డోంట్ డూ, దట్ ఈజ్ అప్ టు దెమ్. ఇఫ్ దే డూ దే విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. దే కెన్ బిల్డ్ దెమ్సెల్వ్స్ బై ద ఫాస్టింగ్. ప్రభు చెబుతున్నారు, పెండ్లి కుమారుడు ఉన్నంతసేపు వారు సంతోషిస్తారు, ఉపవాసం ఉండదు ఆ ఇంట్లో. ఆయన వెళ్ళిపోయినాక ఉపవాసం. అలాగే జరిగింది కదా. పౌలు గారు తన యొక్క శ్రమానుభవాలను గురించి కొరింథీయులకు రాస్తున్నప్పుడు ఉపవాసములతో జాగారములతో అని రాశాడు. నిద్ర లేని రాత్రులు, తిండి లేని జీవితం గడిపాడు పౌలు గారు. ఉపవాసము చేతనే మేడగదిలో పరిశుద్ధాత్మని వారు పొందగలిగారు. 10 దినాలు దే ఫాస్టెడ్ ఫర్ 10 days. అదే పెంతెకొస్తు పండుగ నాడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆ సంభవాన్ని మనం చూస్తాం. తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలలో 23 నుండి 28 వరకు ఉన్న వాక్య భాగంలో విశ్రాంతి దినం. 10 కమాండ్మెంట్స్లో 4th కమాండ్మెంట్ విశ్రాంతి దినం.
ఈ విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలనేది యూదులకు ప్రభువు చెప్పింది. సినాయి కొండ మీద దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు నిబంధనలోని భాగం కనుక వారు పాటిస్తున్నారు. బట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద సాబత్. విశ్రాంతి దినం మనుషుని కొరకు దేవుడు ఏర్పరిచాడు, మనుషుడు విశ్రాంతి దినం కొరకు కాదు. ద ప్రయారిటీ ఈజ్ హ్యూమన్ బీయింగ్, నాట్ ద డే, నాట్ ద ఫాలోయింగ్ డే. ఆ దినమును ఆచరించుట కాదు ముఖ్యం, మనిషి కొరకు పెట్టాడు విశ్రాంతిని. కనుక మనిషి క్షేమం కంటే ముఖ్యమైనది ఇంకోటి లేదు. మనిషికి ఆకలైనప్పుడు ఆహారం తీసుకోవటం విశ్రాంతి దిన ఆచారాన్ని భంగం చేసినట్టు కాదు. ప్రభువు ఒకడు గోతిలో ఒకని యొక్క గాడిద పెడితే విశ్రాంతి దినాన దానిని దిగి పైకి తీయడా? మరి అది పని కదా? కాదు. ప్రాణరక్షణ ధర్మము విశ్రాంతి దినాన. కనుక విశ్రాంతి దినం యొక్క ప్రయారిటీ ఎంతవరకు అంటే ఇట్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ రెస్ట్ టు ద పీపుల్. People are not for the day of Sabbath. The day of Sabbath is for the people. ప్రయారిటీస్ మార్చి ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. అందుకనే ప్రభు వారిని ఖండించాడు. అందుకే మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో అహీమెలుకు, ఇక్కడ అబ్యాతారు అన్నాడు, అహీమెలుకు అనే అతడు యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు భక్తుడు ఆయన సముఖపు రొట్టెలు తీసుకొని తిన్నాడు. అవి యాజకులు మాత్రమే తినాలి, ష్రూ బ్రెడ్ అంటారు దాన్ని. అది యాజకులు మాత్రమే భుజించాల్సినవి యూదా గోత్రికుడైనటువంటి దావీదు భుజించాడు. కానీ దేవుడు దాన్ని తప్పుగా ఎంచలేదు. ఎందుకంటే అక్కడ ఆకలి, తన తోటి వారి ప్రాణాలు నిలపాలంటే రొట్టె తినాలి. యాజకులు మాత్రమే తినేటువంటి సముఖపు రొట్టెను తిని కూడా దావీదు నిర్దోషిగా నిలిచాడు. కారణం ఏంటంటే దెర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ రీజన్ ఫర్ వయోలేటింగ్ దట్ రూల్. దే వర్ కన్సిడర్డ్. వారు క్షమించబడ్డారు, వారు అంగీకరించబడ్డారు. కనుక మనుష్య కుమారుడు యేసుక్రీస్తు విశ్రాంతి దినానికి ప్రభువు అని చెప్పాడు. తర్వాత మీరు ఇక్కడ 13 నుండి 28 వరకు గమనిస్తే చాలా ప్రశ్నలండి. ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? పరిసయ్యులు మరియు వారిలోని శాస్త్రులు. ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారు? దే ఆర్ రిలీజియస్ పీపుల్, ఆల్వేస్ దే క్వశ్చన్స్. మతపరమైనటువంటి మనుషులు ప్రశ్నలే వేస్తారు. మతపరమైనటువంటి మనుషులు మార్గము విషయమైన అనేక ప్రశ్నలు. కనుక ఇవాళ ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభువు ఎలా జవాబు చెప్పుకుంటూ వచ్చాడు జ్ఞానంగా ఆలోచించండి. దేవుని యొక్క వాక్యంలో విశ్రాంతి దినాచారాన్ని మీరుతున్నారు అని వాళ్ళు కోట్ చేసినప్పుడు వాక్యాన్ని ప్రభువు కూడా వాక్యాన్నే కోట్ చేశాడు. దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా అని ప్రశ్నకు ప్రశ్న ద్వారానే యేసుక్రీస్తు ప్రభు జవాబు చెప్పాడు. ప్రశ్నకు ప్రశ్న ద్వారానే. You have to give the answer to the question by giving back them a new question. ఒక ప్రశ్నకు మతపరమైన వ్యక్తికి జవాబు చెప్పాలి అని అంటే ఆ పద్ధతి ఏమిటంటే వెనుతిరిగి మళ్ళా ప్రశ్న, వెనుతిరిగి మరలా ప్రశ్న. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ గివింగ్ ఆన్సర్. ఇక మనం 2వ అధ్యాయం ఇక్కడ ముగించుకుందాము.